ఆచారాలు పెట్టుకుని నిజమైన, స్వచ్ఛమైన, స్పష్టమైన, బలమైన, శక్తివంతమైన అగ్ని వంటి వాక్యాన్ని విడిచిపెట్టి పారంపర్యాచారాలకి ప్రాధాన్యత ఇచ్చిన ఆ ఇశ్రాయేలీల ప్రజలు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు వాళ్ళని యేసుక్రీస్తు వారు నిందిస్తూ ఈ మాటలు పలికినారు. మనం చదవబడిన గ్రంథంలో చూసినట్లయితే మీరు ఎన్నోసార్లు అక్కడ పారంపర్యాచారాలు వాటి విషయమై దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు, దాన్ని సారవంతం కాకుండా బలహీనం చేస్తున్నారు అని దేవుని వాక్యంలో రాయబడ్డాది. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము మొదటి 11 వచనాలు సహోదరి చదివి వినిపించారు రెండమ్మ గారు. నిజంగా అందులో రాయబడిన ప్రతి మాటలో కూడా దేవుని వాక్యాన్ని ఎలా నిరర్ధకం అవుతుంది అని అక్కడ రాయబడ్డాది. ప్రత్యేకంగా బైబిల్ తెరచి 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనం బైబిల్ తెరచి. చూడండి, మీరు మీ పారంపర్యాచార్యాల నిమిత్తమై దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకునండి. దిస్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద మెసేజ్. ఇది వర్తమానానికి ఒక మూల అంశంగా ఉన్నది. పారంపర్యాచార్యాల నిమిత్తమై దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు అని యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్న శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని ఉద్దేశించి పలికిన మాటలవి. అయితే పిల్లరా, ఈ వచనము మనము ఇంకా ముందుకి లోపలికి తీసుకువెళదాం. ఏ స్థితిలో, ఏ పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని వాళ్ళు నిరర్ధకం చేస్తున్నారో మనందరము కూడా హృదయాలు తెరిచి ఇదే వాక్యంలో ఉన్న కొన్ని మాటలు, అలానే దేవుని వాక్యము ఏమి చేస్తే మీరు ఏమి చేస్తున్నారో కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుంచి మనం తీసి చూడటానికి సిద్ధంగా ఉందాం. అంతకంటే ముందు ఒక్కసారి మీ హృదయాలు తెరవండి. మీ కళ్ళు మూసుకుని, ప్రభువా నా హృదయం తెరువు, ఈ మధ్యాహ్న సమయంలో నీ పరిశుద్ధ వాక్కు చేత నాతో మాట్లాడు, నీ హృదయము నాయన, నా హృదయాన్ని నీకు అప్పగిస్తున్నాను, నేను నా హృదయాన్ని పట్టుకో అని మీరందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. దేవుని అమూల్యమైన వాక్కుకు ప్రాధాన్యత ఇవ్వకుండా లోక సంబంధమైన పారంపర్యాచారాలకు విలువిస్తున్న ఆ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో కూడా ఆయన మాట్లాడబోచు ఉన్నాడు. మీ హృదయాలు తెరవమని ప్రార్థనలు ఏకీభవించమని కోరుచు ఉన్నాను. సర్వశక్తిమంతుడా, దయామయ, కరుణామయ నాదా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ మధ్యాహ్న సమయంలో మీ పరిశుద్ధ మందిరంలో ఆయన లోకంలో ఉన్న పారంపర్యాచారాల విషయమై మేము నీ వాక్యాన్ని ఎలాగా నిరర్ధకం చేస్తున్నామో నీ వాక్కుతోటి మీ మా అందరితో మాట్లాడిన ఉన్నందుకు నీకు వందనాలు తండ్రి. అవును ప్రభువా, నీ వాక్కు ఎంతో శక్తిగల వాక్ అని మేము గ్రహించినా కూడా దానికి ఇవ్వవలసిన స్థానం ఇవ్వకుండా లోకాచారాలకు ఇస్తున్న సందర్భంగా నీవెంతో వేదన చెంది ఆయన పరిసయ్యులకి, శాస్త్రులకి, సద్దుకాయులకి మీరు ఇచ్చిన జవాబు ఈరోజు నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మమ్మలను సంసిద్ధం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మాట్లాడుతున్న నా స్వరాన్ని వినిచిన వారి యొక్క ఆత్మలను తాకి ఆత్మలో ఘనమైన కార్యం చేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అవును పిల్లరా, పారంపర్యాచారాలకి ఆ రోజు ఆనాటి ప్రజలు ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారో ఆ ప్రాధాన్యత నేటి వరకు కూడా భారతదేశంలోనే కాకుండా ఇతరితర దేశాల్లో కూడా ఆ యొక్క ఇతరితర ఆచారాల కొరకు ప్రాధాన్యత ఇచ్చి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టినటువంటి ఆ యొక్క సంఘటనలు మనం చూస్తూ ఉంటే చాలా 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 బాధపడవలసిన సమయం ఆసన్నమైంది. ఈరోజు వర్తమానం వింటున్నాం. మీరు ఎంత దీన స్థితిలో, ఎంత దిగజారిన స్థితిలో, ఎంత బలహీన స్థితిలో ఉన్నామో, మనము దేవుని వాక్యాన్ని ఎంత దూరపరుచుకుంటున్నామో దేవుడు మనందరితో మాట్లాడిన ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు వారు శిష్యులతో ప్రయాణమై వెళ్తూ ఉండగా అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు వారందరూ కూడా 2వ వచనంలో ఏమంటున్నారో చూడండి. భోజనం చేయించున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారాలను అతిక్రమిస్తున్నారు అని యేసుక్రీస్తుకే ప్రశ్న వేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు అనగా సర్వమెరిగిన, సర్వసత్యం ఎరిగిన దేవాది దేవుని కుమారుడు ఆయన. అలాంటి గొప్ప వ్యక్తికే వీళ్ళ యొక్క ఆచారాలు ఎంతో ముఖ్యమైనవి, వీటి సంగతి నువ్వు పట్టించుకోవేంటి, నీవు పట్టించుకోవు సరే, నీతో పాటు ఉన్న శిష్యులు కూడా పట్టించుకోవటం లేదు, వాటి విషయమై నువ్వెందుకు కేర్ తీసుకోవటం లేదు అని శిష్యులు యేసుక్రీస్తుకి
యూదులు ప్రశ్న వేసినట్టుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. చూడండి, యూదులు కొన్ని పారంపర్యాచారాలు, కొన్ని ట్రెడిషన్స్, కొన్ని కట్టుబాట్లు వాళ్ళు నియమించుకున్నట్టుగా మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో రాయబడ్డాయి. వీలుంటే ఒకసారి విడివిడిగా క్షుణ్ణంగా చదవండి. 7వ అధ్యాయము మొదటి 5 వచనాలు. అపవిత్రమైన చేతులతో చేయట చూచిరి. ఇది ఒకటి ట్రెడిషన్. ఇది రెండో ట్రెడిషన్. ఇది మూడో ట్రెడిషన్. ఆమేన్. చూస్తున్నారండి, ఇన్ని రకాల ఆచారాలు ఉన్నాయి అని యేసుక్రీస్తు వారికే తిరగరాసి చెప్తూ ఉన్నారు. మా దేశంలో ఇన్ని ఆచారాలు ఉన్నాయి, వీటిని పాటించకుండా నీ శిష్యులు ఎలా పడితే అలా నడుస్తున్నారు, వాళ్ళకి నువ్వు బుద్ధి చెప్పవా అని యేసుక్రీస్తు వారిని ప్రశ్నించిన సందర్భం అక్కడ మనకి కనబడుతుంది. చూడండి పిల్లరా, భోజనము చేసేటప్పుడు చేతులు కడుక్కోవటం వాస్తవం, అది అంటే ఇట్స్ కరెక్ట్, ఇట్స్ గుడ్. కానీ చేతులు కడుక్కోకుండా తినకుండటం వల్ల వచ్చేటువంటిది నష్టమేమీ ఉండదు అని యేసుక్రీస్తు చెప్తున్నారు. ఎందుకంటే నువ్వు తినే ఆహారము శరీరానికి సంబంధించింది, శరీర ఆరోగ్యం కొరకే. కానీ దానికి నువ్వు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చావు. కానీ అంతకంటే అమూల్యమైన ఆహారము దేవుని వాక్కులు, వాటిని నీవు నీ హృదయాన్ని సరి చేసుకోకుండా వినటం మంచిదా? హల్లెలూయా. ఎంత చక్కటి ప్రశ్న వేశాడో చూడండి. చేతులు కడుక్కోకుండా అన్నం తింటము ఇది ఆచారం కాదు కదా అని ప్రశ్న వేసిన వాళ్ళకి యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఈ ఆహారము ఈ పొట్టకి ఈ శరీర పోషణకి సరిపోతుంది, 100 సంవత్సరాలు బతుకుతాం, రేపు గోతులోకి పోతారు. కానీ అసలైన వాక్యము, నిత్య జీవం అనే వాక్యము, దాన్ని నీవు చేతులు కాదు నీ హృదయాన్నే శుభ్రం చేసుకోకుండా నువ్వు తింటున్నారా అని వాళ్ళకి ప్రశ్నకు జవాబుగా యేసుక్రీస్తు జవాబు చెబుతున్నాడు. చూడండి, నిజమే, ఆహారం తినేటువంటి కట్టుబాట్ల నియమాల కోసమే నువ్వు ప్రాకులాడుతున్నావు, కానీ అంతకంటే అమూల్యమైన ఆహారం కొరకు నీవు శ్రమ పడటం లేదు, నీవు ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు అని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. నిజమే ప్రియులారా, ఏదో భోజనం వండుకోవటానికి చర్చికి రాకుండా మానేశారు. ఏది ఆహారం వండుకోవటానికి, ఈ పొట్టకి లేదా ఈ శరీర పోషణకి సంబంధించిన ఆహారం వండుకోవటం కొరకు చర్చికి 10 గంటల కంటే 12 గంటలకు వస్తున్నారు. అది సబబా? అమూల్యమైన ఆహారము పరిశుద్ధ మందిరంలో దొరుకుతుంది. ఆ ఆహారాన్ని భుజించడానికి మీరు సిద్ధపడి రావాలి. కానీ ఈ లోక సంబంధమైన ఆహారం కొరకు మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అని దేవుడు వారితో మాట్లాడినాడు. ఈరోజు మీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, దేనికి ఇవ్వవలసిన విలువ దానికి ఇవ్వండి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అది మొదటి మాటగా మనం చూసాము. రెండవ మాట 5వ వచనంలో ఉంది. మన మాటల్లో చూడండి, 5వ వచనం. చూస్తున్నారండి, ఒక తల్లినైనను తండ్రినైనను సహోదరి పద్మ ప్రార్థన చేసింది. ఒక తల్లిదండ్రుల్ని కేర్ చేయని పిల్లలు ఉన్నారు ప్రభువా, వాళ్ళు కేర్ చేసేటట్టుగా చూడు అని ప్రార్థన చేసింది. నాకు సంతోషం అనిపించింది. ఈరోజు వర్తమానంలో వస్తున్నారు వాళ్ళు అని నాకు దేవుడు ప్రేరణ ఇచ్చాడు. చక్కగా ప్రార్థన చేసింది. చూడండి, తల్లిదండ్రులను కేర్ చేయకుండా దేవుని మందిరానికి ఇవ్వాల్సిన కానుకలు ఇచ్చేసి, అమ్మా నీకు ఇవ్వాల్సిందంతా కూడా దేవుడికి ఇచ్చేసాము అయిపోయింది అని చెప్పటం వల్ల నీవు దేవుని ఆజ్ఞలనే నిరర్థకం చేస్తున్నావు. నీ తల్లిదండ్రులను నీవు సేవించు, ఘనపరచు, సన్మానించు అని దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞ చెబితే మీరు దేవుని తల్లిదండ్రులను ఘనపరచడం లేదు, సన్మానించడం లేదు, వారికి ఇవ్వవలసిన విలువ ఇవ్వకుండా దేవుని మందిరంలో కానుక ఇచ్చేసాము, దేవుడే చూసుకుంటాడే మిమ్మల్ని అంటున్నారు. ఎంత విచారమో చూడండి. అది యాక్చువల్లీ మీరు చదివితే అర్థం కాదండి.
అర్థమయ్యేటట్టు లేదు ఆ యొక్క సంభాషణ. కానీ దాన్ని నేను వేరే బైబిల్లో చదివిన తర్వాత నేను అర్థం చేసుకోగలిగినాను. అది మీ ముందుకు తీసుకొస్తున్నాను. నేను నిజమే, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వండి, కానీ దేవునికి ఇచ్చేసాం కదా మిమ్మల్ని చూడాల్సిన పని లేదు అని తల్లిదండ్రుల్ని వెళ్ళబడుతున్నారు పిల్లలు. అక్కడ దేవుని ఆజ్ఞ ఏంటి? నీ తల్లిదండ్రులను సన్మానించము అనే దేవుని ఆజ్ఞ ఉంటే నీవు దేవుని తల్లిదండ్రులను సన్మానించకుండా నీకు ఇవ్వాల్సింది ఏదో దేవుని మందిరంలో ఇచ్చేసాము, దేవతార్పితం చేసేసాం, దేవుడికి ఇచ్చేసాము అని చెబితే ఇజ్ ఇట్ కరెక్ట్? అది సబబా? పారంపర్యాచారములు దేవునికి దశంభాగం తెమ్మన్నాడని దేవుడు మాకు ఆచారం ఇచ్చాడు, అది ఒక ఆచారం కింద తీసుకున్నారు. కానీ అయ్యో దేవునికి ఇచ్చి తల్లిదండ్రులు చూడలేదే, దానివల్ల నేను ఆజ్ఞాతిక్రమం చేస్తున్నానే అనేటువంటి ఆలోచన వారిలోనికి రాకుండా పోయింది. పిల్లరా, ఎంత చక్కటి వర్ణన ఇస్తున్నాడో చూడండి యేసుక్రీస్తు వారు. కాబట్టి మనం తల్లిదండ్రులను సన్మానించడం అది ముఖ్య అంశము. దేవుని మందిరంలో చెల్లించవలసింది దేవునికి చెల్లించాలి. కానీ దేవునికి ఇచ్చి నేను మిమ్మల్ని చూడను, వృద్ధాప్యంలో తల్లిదండ్రులు చూడని ఎంతో మంది కుమారులు కుమార్తెలు ఉన్నారు. ఎంతో మంది తల్లిదండ్రులు విసుక్కుంటున్నారు. ప్రియులారా, అది కర్స్, అది శాపము. ఎందుకంటే నీకు జన్మనిచ్చిన తల్లిని తండ్రిని వాళ్ళు బ్రతికినంత కాలము కూడా వాళ్ళకి నీవు ఎంత సేవ చేసినా అది తక్కువే. హల్లెలూయా! సేవ చేయాలి మనము. కానీ వాళ్ళని తిరస్కరించి ఎల్లగొట్టేసి నేనేదో గుండో ఇచ్చుకున్నానులే అని అంటే అది పారంపర్యాచారముల కింద వస్తుంది అని రాయబడ్డది. ఇప్పుడు 6వ వచనంలో మళ్ళా చదువుదాం. 6వ వచనం, మీరు మీ పారంపర్యాచార విషయమై దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు. ఇది ఇంకా ముఖ్యమైనది. ఈ ట్రెడిషన్స్ కల్చర్స్ ద్వారా అసలైన దేవుని వాక్యాన్ని మీరు నిరర్థకం చేస్తున్నారు, ఇన్వైన్, పనికి రాకుండా చేస్తున్నారు అని దేవుని వాక్యం క్లియర్ గా మాట్లాడుతుంది. నిజమే పిల్లారా, కొంతమంది అంటే మన భారతదేశంలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే బ్రాహ్మిన్స్ ఉన్నారు. బ్రాహ్మిన్స్ వాళ్ళు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఏ అన్యుణ్ణి కూడా ముట్టుకోరు. అంటే అదొక ట్రెడిషన్. ఇది ఇక్కడది కాదు, భారతదేశానికి పాకి వచ్చింది, మన క్రైస్తవ సంఘం నుంచే వచ్చింది అది. అయితే ముట్టుకోకుండా ఎవరినైనా ముట్టుకుంటే పొరపాటున వాళ్ళు ఏం చేస్తారంటే అపవిత్రమైపోయినామని 10 సార్లు చెరువులోనో కాలంలోనో ములిగి బయటకు వచ్చి అప్పుడు మిగతా పనులు చేస్తారు. ఇది ఆచారం. అవతల వాడు ముట్టుకున్నంతరాన్ని వీడికి ఏమీ కాదు, కానీ ఇది ఆచారం. సంతలో ఎవరినైనా కలిసిన తర్వాత వారు పలుమార్లు స్నానం చేసి తర్వాత మిగతా పనులు చేస్తారు. ఇది ఆచారము. అది దాని వలన దేవుని వాక్యాన్ని మీరు నిరర్థకం చేస్తున్నారని ఆ గ్రంథంలో రాయబడ్డది. ఇంకొక మాట ఏంటంటే ఫిజికల్లీ దే ఆర్ అప్లైయింగ్ ద రూల్స్. ఫిజికల్లీ దే ఆర్ అప్లైయింగ్ ద రూల్స్, బట్ స్పిరిచువల్లీ దే ఆర్ ఫార్ అవే. అర్థమవుతుందండి? బ్రాహ్మణులు స్నానం చేసేది శరీరం శుభ్రం చేసుకుంటున్నారు, 10 సార్లు డుక్కీలు పడుతున్నారు, మునుగుతున్నారు, తేలుతున్నారు. కానీ వాళ్ళ లోపల అదే కంటిన్యూ అవుతుంది. ఏది చేయాలో, ఈవేళ గుడిలో ఏం చేయాలో, లేదా బడిలో ఏం చేయాలో, అదే ఉద్దేశం నీకు నాకు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నీవు కూడా ఆచార ప్రకారంగా నువ్వేవో ఇంటికాడ పనులు చేసుకుని వస్తావు, కానీ చర్చిలో ఇవ్వవలసిన స్థానం చేర్చుకుంటూ లేదు. కొంతమంది చర్చిలో కూర్చుంటారు, నిద్రపోతూ ఉంటారు. ఎవరికి ఇచ్చారు స్థానం? దేవుని వాక్యానికి కానీ నిద్రక. కొంతమంది చర్చిలో కూర్చుంటారు, ఇంటిలో ఏవో పిల్లి పాలు తాగుతుందనో, మూత్రం వేయలేదనో, కూర మాడిపోయిందనో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎవరికి ఇచ్చారు? చర్చిలోనా ఇంట్లోనా? ఇంటిలో స్నానం ఇచ్చారు కదండి. ఇలాగా ఫిజికల్లీ దే ఆర్ రెడీ, బట్ ఇంటర్నల్ స్పిరిచువల్ గా దే ఆర్ నాట్ రెడీ. ఇంటర్నల్ గా అంటే ఆత్మీయంగా వాళ్ళు సిద్ధపాటు లేని వారిగా ఉన్నారు. కనుక ఇలాంటి పారంపర్యాచారాల నిమిత్తమై దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారని యేసుక్రీస్తు వారు చాలా 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 బాధతో మాట్లాడాడు. పిల్లరా, ఇక్కడ పాస్టర్ గారు నేను కూడా చాలా సార్లు బాధతో మీకు చెప్తూ ఉంటాను. నేను అయ్యా మీరున్న 2 గంటలు ఇక్కడే ఉండండి, ఇంకొక చోట ఉండవద్దు. అయ్యా బాడీ ప్రజెంట్, మైండ్ ఎక్కడో ఉంది, ఆబ్సెంట్ అంటారు కదా. అలా ఉండకూడదు. ఎందుకంటే మనం దేవుని వాక్యాన్ని, నిగూఢమైన వాక్యాన్ని మనం వినటానికి 10 నిమిషాలు లేదా 20 నిమిషాలు దేవుని సన్నిధిలో ఏకాగ్రతతో ఉండాలి. అలా ఉంటే అది దేవునికి సంతోషము. నా వాక్యాన్ని పిల్లలు వింటున్నారు. దేవుడు ఇప్పుడు మనం వచ్చిన దేవుని ఆత్మ సంచారం ఉంది. నేను మాట్లాడుతున్నాను, మీ హృదయాలు తెరవబడుతూ ఉన్నాయి. దేవుడు మీ హృదయాల్లో కార్యం చేస్తాడు. ఏమో
ఎటువంటిది సత్యము దేవుడు బయలుపరుస్తాడో మీకు, ఎటువంటిది ఆత్మ నింపుదల దయచేస్తాడో మనకు తెలియదు. కనుక మీ ఆత్మ మాట్లాడే నా స్వరము దేవుని సన్నిధి అన్ని ఏకీభవిస్తే అక్కడ ఘనమైన కార్యం జరుగుతుంది. అంతేకాని ఇంటిలో కూర సంగతో లేకపోతే ఒంటిలో ఆరోగ్యం సంగతో ఇవన్నీ కూడా ఇప్పుడు ఆలోచించవలసిన విషయం కాదు అని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. 3 మాటలు మనం నేర్చుకున్నాం. 1, ఆహారం తిన్నప్పుడు. 2, తల్లిదండ్రులను చూడకుండా ఉన్నప్పుడు. 3వది, లోక సంబంధమైన ఆచారాల ద్వారా దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారని 3వది. 4వది 9వ వచనంలో ఉంది చూడండి. 4వది 9వ వచనం. ఆరాధించుచున్నారు. చాలండి, చూస్తున్నారండి, అక్కడ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు, వారి హృదయాలు చాలా దూరంగా ఉన్నవి, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఎంత చక్కటి మాట చూడండి, ఎంత కఠినంగా చెప్తున్నాడో చూడండి. పెదవులు ఆరాధన చేస్తున్నాయి. సహోదరి సీతమ్మ ప్రార్థన చేసింది, పెదవులు కాదు, ఆత్మ ప్రార్థన చేసింది. హల్లెలూయా, ఆత్మ ప్రార్థన చేసింది. ఇట్స్ ట్రూ. అయితే కొంతమంది పెదవులతో ప్రార్థన చేస్తున్నారు, ఘనపరుస్తున్నారు, కానీ వారి హృదయము దూరంగా ఉన్నది అని ఉన్నది. 2వది, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధిస్తున్నారు. ఎంత విచారమో చూడండి. మనుషులు కల్పించిన పద్ధతుల్ని దైవోపదేశాలని చెప్తున్నారు. ఎంత వెరీ పిటీ, వెరీ సాడ్. చూడండి, మన లూథరన్ సంఘము ఇలాగ కట్టాలి అని ఇది ఉన్నది. ఇది దేవుని మందిరము అంటే పరిశుద్ధంగా ఉండాలని వ్రాయబడ్డది. కానీ ఇలాగ కట్టాలి, ఇలా ఉండాలి అని అది ఆచారము, దేవుడు చెప్పాడని చెప్తే ఇట్స్ కర్స్, అది పనిష్మెంట్. కానీ దేవునికి ఇవ్వవలసిన స్థానము, వాక్యానికి ఇవ్వవలసిన స్థానం వాక్యానికి ఇవ్వాలి. కానీ ఈ లూథరన్ వాళ్ళు ఒకటి, బాప్టిస్ట్ వాళ్ళు ఒకటి, సిఎస్ వాళ్ళు ఒకటి, మెథడిస్ట్ వాళ్ళు ఒకటి, మెననైట్ వాళ్ళు ఒకటి, ఈ రకరకాల ఆచారాలు దేవుడు పెట్టినవి కాదు సుమా. దాని స్తోత్రం, హల్లెలూయా. అవి దేవుడు పెట్టినవి కాదు, మనుష్యులు ఏర్పాటు చేసిన ఈ ఆచారాన్ని దేవుడు ఏర్పాటు చేసిన ఆచారాలుగా మీరు పాటిస్తున్నారు అని, తప్పుడు బోధిస్తున్నారు అని ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పిల్లరా, నేను అందుకే మొట్టమొదటి ఏం చెప్పాను, మన తెలంగాణ ఏరియాలో ఏం జరుగుతుంది, ఒక ఆచారం జరుగుతూ ఉంది. అది దానివల్ల దేవునికి చేరుతున్నామనే ఆశ ఉన్నది. కానీ అది కంటే ముఖ్యము అక్కడ వేరే కార్యక్రమం జరుగుతుంది, అది గుర్తించడం లేదు అని దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, అది దేవుడు బోధించిన బోధ అని మాత్రం చెప్పకూడదు. దేవుడు బోధించిన బోధ ఇది. దిస్ ఈస్ ద ట్రెడిషన్ విచ్ మనం ఏర్పాటు చేసుకున్నాం, మనం ఇంపోజ్ చేసుకున్నాం. అంతేకాని దేవుడు ఇలా ఉండమన్నాడు, ఇక్కడే ఉండమన్నాడు, ఇక్కడే ఉంచమన్నాడు, బైబిల్లో రాసిందని అనటం అది సబబు కాదని. అయితే ఇది మనుషుల కల్పితమైన కార్యక్రమాలు. దేవుడు బోధించాడని చెప్పడం ద్వారా మీరు ఆచారాలకి, వ్యవహారాలకి ఎక్కువ విధిస్తున్నారని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 4 మాటలు మనం నేర్చుకున్నాం. 5వ మాట మార్క్స్ వార్త 7వ అధ్యాయము 8వ వచనంలో చూడండి, అక్కడ రాయబడింది, చూడండి, దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి మనుషుల యొక్క పారంపర్యాచారాలు మీరు గైకుంటూ ఉన్నారు అని అంటున్నాడు. చక్కటి మాట అక్కడ రాయబడ్డది. పారంపర్యాచారాలు అంటే మనకి ఈ యొక్క కట్టుబాట్లు ముఖ్యము కాదు, కానీ దేవుని ఆజ్ఞ చాలా ముఖ్యం. నువ్వు తల్లిదండ్రులను సన్మానించుకుంటే సన్మానించాలి, అంతే సత్య వరకు. అంతేకాని వాళ్ళని ఇచ్చిపెట్టి దేవుని గడిపించాను, దేవుడే చూసుకుంటాడంటావు, అది తప్పు. ఇలాగా ఎన్నో, ప్రతి ఆజ్ఞ కూడా మనం పాటించాలి. కానీ అది దేవుని ఆజ్ఞని విడిచిపెట్టి ఆచారానికి విలువ ఇవ్వకూడదని అక్కడ రాయబడ్డది. అదే కిందనే ఇంకోటి 7:9 వచనం, మార్కు 7:9 వచనం చూడండి. దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుచున్నారు. దేవునికి ఎంత బాధేస్తుందో చూడండి. దేవుని యొక్క ఆజ్ఞ మీరు బొత్తిగా నిరాకరిస్తున్నారు. బొత్తిగా అంటే కంప్లీట్ అంటే మీ ఆచారాలు ముఖ్యమైపోయినాయి, కానీ దేవుని వాక్యం ముఖ్యం కాదు అని నువ్వు తీసుకుంటున్నావని చాలా బాధతో యేసుక్రీస్తు వారు ఆ మాటలు పలుకుతూ ఉన్నారు. ఇంకా అదే మార్క్స్ వార్త 7:13 వచనంలో చూసినట్లయితే, నిరర్థకము చేయుదురు
అనేకము చేదురని. ఇంకా దేవునికి ఇష్టం లేదండి మనం ఏం చేస్తున్నాము తప్పులు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయని అంటున్నాడు అక్కడ. మీరు దేవుని ఆజ్ఞను వినకుండగా, దేవుని యొక్క వాక్యానికి ఇవ్వాల్సిన విలువ ఇవ్వకుండా అనేక రకాల పారంపర్య ఆచారాలు మీరు పెట్టుతున్నారు అని అక్కడ క్లోజ్ చేసేసినాడు యేసుక్రీస్తు వారు. నిజమే, దేవుడు వాక్యానికి విలువ ఇవ్వకుండా, రక్షణ వాక్యానికి విలువ ఇవ్వకుండా అనేక ఇతరితర కార్యాలకి మీరు విలువిస్తున్నారు అని దేవుడు మనందరితో కూడా తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు పిల్లారా, మీకు ఆచారం ముఖ్యమా, రక్షణ ముఖ్యమా? ఈరోజు ప్రశ్న వేసుకునండి. మీకు ఆచారం ముఖ్యమా? చాలా మంది మన భారతదేశంలో కూడా ఆచారాల్లో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు, ఆచారాలు ఆచరించటంలో. మరి ఆచారం ముఖ్యమా, రక్షణ ముఖ్యమా? దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 6వ వచనంలో ఉన్న మా యొక్క వాక్య విషయమై మనం ముందుకు వెళ్ళబోతున్నాం. 6వ వచనం చూడండి, మన పాఠం 6వ వచనం. మీరు మీ పారంపర్య ఆచారముల నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. దేని నిరర్ధకం చేస్తున్నారండి? దేని నిరర్ధకం చేస్తున్నారు? దేవుని వాక్యాన్ని. ప్రశ్న వేయాలనుకుంటా, లేకపోతే మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. దేని నిరర్ధకం చేస్తున్నారు? దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు. దేని విషయమై? పారంపర్యాచారాల విషయమై. బాగా ఆలోచన చేయండి. మన పారంపర్యాచారాల విషయమై దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారని యేసుక్రీస్తు అక్కడ క్లియర్ గా రాసి ఉంచారు పిల్లరా. నిజమే, దేవుని వాక్యము ఇంత క్రితమే ప్రార్థనలో సహోదరి ప్రార్థన చేసింది. పద్మ ఏమని చేసిందంటే, ప్రభువా నీ వాక్యము సుత్తి వంటిది, మండని పగలగొడతాది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ప్రేరేపణ ఎలా ఉందో చూడండి. అదే విషయాలు కొన్ని మాటలు మనం నేర్చుకోబోతున్నాం. సిటీ సహోదరి దేవుని అగ్ని ఇక్కడ ఉన్నది, దేవుని అగ్ని చేత మనం కాల్చబడుతున్నామని చెప్పి ప్రార్థన చేసింది. నిజమే పిల్లారా, దేని మనం నిరర్థకం చేస్తున్నామంటే దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నాం. దేవుని వాక్యము ఈజ్ ఈక్వల్ టు 7 మాటలు చెప్పబోతున్నాను నేను. దేవుని వాక్యము ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ మీకు తెలుసు, కానీ ఈరోజు నేను మళ్ళా మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనంలో 2 మాటలు ఉన్నాయి. మొదటి మాట ముందు చదవండి. ఇర్మియా 23:29 వచనం. నా మాట అగ్ని వంటిది కాదా? మొదటి మాట చూడండి. నా మాట, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైక్ ఎ ఫైర్. అగ్ని వంటిది కాదా అని అక్కడ రాయబడ్డది. నిజమే పిల్లారా, దేవుని వాక్యము ఒక అగ్ని వంటిది. అది అగ్ని నీలోకి రప్పించుకోవాలి, కానీ అగ్ని నువ్వు దూరంగా ఉండు, నేను ఇక్కడ చల్లగా ఉంటాను అంటే వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నాను. యు ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ ద వర్డ్. దేవుని వాక్యాన్ని సంపూర్ణం చేయటం లేదు. దేవుని వాక్యము అగ్ని వంటిది. ఎస్, దేవుని వాక్యం అగ్ని వంటిది. ఆ అగ్ని మనలోనికి రావాలి. ఆ అగ్ని చేత ఫర్నిష్ చేయాలి, మనం ఫర్నిష్ కడగబడాలి. అంతేకాని ఆ వాక్యము అగ్ని అక్కడే ఉండు, నేను మాత్రం మా ఆచారం ఏంటంటే చక్కగా మేము కూర్చుని కొంచెంసేపు నిద్రపోతాం, కొంచెం సేపు భజన చేస్తాం, కొంచెం సేపు మాట్లాడతాం, లేకపోతే పండుకుంటాం. ఎలా నిరర్థకం చేస్తున్నారో 7 మాటలు చెప్తాను చూడండి. ఎలా నిరర్థకం చేస్తున్నామో మనము. దేవుని అగ్ని లాంటి వాక్కు నీతోటి మాట్లాడాలి, నీలోకి రావాలని దేవుడు కోరుకుంటూ ఉంటే, ఓ అగ్ని వంటి వాక్క అక్కడే ఉండు, మా ఆచారాలు ముఖ్యము అంటున్నారు ఇక్కడ. చూడండి, ఇంకా దేవుని వాక్యము అగ్ని గురించి ఇంకొక 2 మాటలు అక్కడ ఉన్నాయి చూడండి. అదే ఇర్మియా గ్రంథం 15:14 వచనం చూడండి. 15:14 వచనం. దేవుని అగ్ని ఏం చేస్తుందో కడుగగా చదువుదాం. నీ వెరుగని దేశంలో నీ శత్రువులకు నిన్ను దాసునిగా చేతును, నా కోపాన్ని రగులుకొనుచు నిన్ను దహించును. తర్వాత యెహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకొనుము, నన్ను దర్శించుము, నన్ను హింసించు వారికి నా కొరకే ప్రతిదండన చేయుము. అగ్ని కట్టెల వంటిది అని కాల్చుతుందని లేదమ్మా. 5:14 అనుకుంటా. 5:14 రైట్. 15 చెప్పినాను. 5:14 వచ్చిన 5:14 వచ్చింది సార్. సెలవిచ్చుచున్నాడు. చూడండి, నా వాక్యము వారిని కాల్చినట్లు వాటిని అగ్నిగాను, ఆయన వాక్కుని అగ్నిగా చేస్తున్నాడు, ఆ జనాల్ని కట్టెలుగా చేస్తున్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి. హీ వాంట్స్ టు ఫైర్ యు. దేవుని వాక్యం చేత నిన్ను కాల్చాలని ఇష్టపడుతున్నాడు. జనులను కట్టెలు, నేను ఒక కట్టె అయిపోవాలి. ఆయన అగ్ని వంటి వాడు. ఆ అగ్ని వచ్చి ఈ కట్టెను కాల్చి అక్కడ చేంజ్ కావాలి, వాక్యంలోనికి మనం ట్యూన్ కావాలి అని దేవుడు ఆశిస్తూ ఉంటే
నేను కట్టెలెక్కే ఉంటాను, నీ అగ్ని రావద్దు దగ్గరికి. చూసినారా, నేను కట్టెలెక్కే ఉంటాను, ఇలాగే ఉంటాను, నీ అగ్ని నా దగ్గరికి రానవద్దు. నా ఆచారం ఇక్కడ ఉంది, భారతదేశంలో నీది నీ 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 ఇష్టం, నీ ఆచారం నీకోటి ఉంది. చూసినారండి, దేవుని వాక్కు అగ్ని వంటిది. అది నిన్ను కాల్చాలి. కాల్చబడితేనే మనము దేవుని వాక్యంలోనికి వచ్చినట్టు. కాల్చబడకుండా నేను కట్టెలాగానే ఉంటాను, నువ్వు దూరంగా ఉంటూ అంటే నువ్వు దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నావు. మొదటి మాట. ఇంకొక మాట కూడా ఉంది, అదే జకర్యా గ్రంథం తీయండి, 13వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, ఒక ఫర్నిస్ లోంచి మస్టుని తొలగించినట్లుగా తొలగించి మిమ్మల్ని నేను కాపాడుతున్నాను, రక్షిస్తున్నానని దేవుని వాక్యం రాయబడ్డది. చూడండి, జకర్యా గ్రంథం 13:9 వచనం. ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు సిద్ధపరచును, బంగారమును శోధించినట్లు వారిని శోధించును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకించును. మీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుకుందురు. చూస్తున్నారండి, దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే ఒక అగ్నిలో నుంచి, ఒక ఫర్నిస్ నుంచి బయటకు తీస్తున్నాడు. ఏంటది? ఎక్స్ట్రాక్టెడ్ ద మెటల్, కరెక్ట్ మెటల్ ఏదైతే అవసరమైన మెటల్ గా ఉందో ఆ మెటల్ కావాలి అంటే అగ్ని చేత కాల్చబడాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజమే ప్రియులారా, అన్లెస్ అంటే మనం ఆ కాల్చబడకుండా ఉంటే అదే స్టిఫ్ నెక్ తో ఉంటాం. అదే స్టిఫ్ నెక్, తల మంచైనటువంటిది, తల బిరిసైనటువంటి తత్వంలో మనం ఉంటాం. ఎప్పుడైతే దేవుని వాక్కు అగ్ని వంటి వాక్కు వచ్చి మన దగ్గరికి అది కాల్చబడతాదో, కాల్చబడినప్పుడు మనము స్టిఫ్ నెక్ పోయి బెండ్ నెక్ కింద వస్తాం. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్కు అగ్ని వంటిది. ఆ అగ్ని నీ మీదకి వస్తేనే నువ్వు మెల్ట్ అవుతావు, నువ్వు ఫర్నిస్ నుంచి బయటకు వచ్చి గుడ్ మెటల్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, కరెక్ట్ అయినటువంటి వస్తువు బయటికి వస్తుంది. మీకు తెలుసు కదండి, బంగారం ఇంత 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 రా మెటీరియల్ తీసుకుంటే అందులోంచి 1 గ్రాము బంగారం బయటకు వస్తుంది. ఇదంతా కూడా బయటికి పోవాలి. వీళ్ళగా మనం కూడా ఇంత మెటీరియల్ లాగా ఉన్నాం. మనం ఇందులో దేవుని వాక్కు వచ్చి అగ్నిలాగా కాల్చి చివరికి ఒరిజినల్ స్పిరిట్, దేవుని ఆత్మ ఇంత పొందుకుంటాం మనం. మరి దేవుని ఆత్మ సంపూర్ణంగా పొందుకోవాలంటే ఇంకెంత దేవుని వాక్కుని ఆర్జించాలి, ఇంకెంత శ్రద్ధగా దేవుని మందిరానికి రావాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి పిల్లరా, మొదటి మాట దేవుని వాక్కు అగ్ని వంటిది. అదే 23:29 వచనంలో రెండవ మాట అక్కడ రాయబడ్డది. చూడండి, బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా. రెండవ మాట దేవుని వాక్యము బండని బద్దలు కొడుతుంది. అది బద్దలు కొట్టే శుద్ధి వంటిది. ఎంత చక్కటి మాట. చూడబోతుంటే శుద్ధి ఎంత ఉంటుందండి? శుద్ధి ఇంత ఉంటుంది, ఇంత పడుతుంటుంది కదండి. కానీ అదేం చేస్తుంది? బండని బద్దలు కొడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము శుద్ధి వంటిది. జస్ట్ చూడటానికి మన పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఇమిడిపోయి ఇది ఒక శుద్ధి వంటిది. కానీ ఈ శుద్ధితో బండను బద్దలు కొట్టవచ్చు. హల్లెలూయా. బండని బద్దలు కొట్టవచ్చు. ఆలోచన చేయండి. ఒకసారి మీరు ఎప్పుడైనా బండని పగలగొట్టి చూసి ఉంటారేమో తెలియదు నాకు, కానీ అది చాలా కష్టం, చాలా హార్డ్, థిక్లీ ప్యాక్డ్. అది బండ అంటే థిక్లీ ప్యాక్డ్, పెద్ద రాయి. దాన్ని ఎన్ని దెబ్బలు కొడితే పగులుతుందండి? చాలా దెబ్బలు పడాలి. దాన్ని పడితేనే కానీ బండ పగలదు. కానీ దేవుని చేతుల్లో ఆ వాక్యం అనే శుద్ధి ఏదైతే ఉందో దాంతో కొడితే ఎటువంటి బండైనా కూడా పగిలిపోతుంది. మరి అలా పగలగొట్టడానికి ఇష్టపడకుండా నేను బండలాగే ఉంటాను ప్రభా, నువ్వు శుద్ధిలాగానే ఉండు. పారంపర్య ఆచారాలు మాకు అడ్డం వస్తున్నాయి, మా ఆచారాలు మాకున్నాయి, మేము బండలాగానే ఉండాలి. నువ్వు బండ పైన శుద్ధిలాగానే ఉండు, కానీ పగలగొట్టద్దు. పగలగొట్టడానికి నాట్ అలౌయింగ్. నిన్ను అనుమతిస్తలేదు, పగలగొట్టడానికి అనుమతి ఉండలేదు అంటే ఎంత విచారమో చూడండి. భారతదేశంలో చూడండి, ఆత్మ రక్షణ కొరకు దేవుని వాక్కు మాట్లాడుతుంటే అయ్యా కాదు, మా ఆచారాలు చాలా ఉన్నాయి ఇక్కడ. నువ్వు శుద్ధి వంటి వాడివే, నువ్వు బండను పగలగొట్టే వాడివే, కానీ నీ శుద్ధి నీ దగ్గర ఉంచుకో, మా బండ మా దగ్గర ఉండిపోతుంది. పగలగొట్టడానికి మేము ఆలోచించలేదు, అనుమతించలేదు అని భారతదేశ ఆచారాలు పలుకుతూ ఉన్నాయి. పిల్లలు అదే చెప్పాను. తెలంగాణ ఏరియాలో ఇప్పుడు జరుగుతున్నాయి ఆచారాలు. ఏవో మచ్చలు తీసుకుంటున్నారు,
ఏవో కిరీటాలు పెట్టుకుంటున్నారు, ఏవో తోకలు పెట్టుకుంటున్నారు, ఏవో నెత్తి మీద పెట్టుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఆచారాలు. కానీ రియల్ సొల్యూషన్ ఇట్స్ నాట్ కమింగ్ అవుట్. అసలైన సొల్యూషన్ బయటకు రావటం లేదు. అది ఆచారాలతో కూడిన వ్యవస్థ. కనుక మీ పారంపర్యాచారాల నిమిత్తమై బండ శుద్ధి వంటిటువంటి నా వాక్కుని మీరు నిరర్ధకం చేస్తున్నారు. ఎంత విచారమో చూడండి. పిల్లల ఆలోచన చేయండి. అగ్ని వంటి వాక్కుని నిరాకరిస్తున్నారు. అగ్ని రాని లోపలికి, నీ లోపలికి రాని. చర్చలో కూర్చున్నావు, దేవుని వాక్యాన్ని విను, అగ్ని నీ లోపలికి వస్తుంది రాని. అని కాదు ప్రభా 10 నిమిషాలు నేను చర్చలో నిద్రపోతాను అంటే రావటం లేదు. యువర్ నాట్ అలౌయింగ్ ద ఫైర్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలోనికి నీ వాక్ని ఆహ్వానిస్తూ లేదు. కనుక 1 ఫైర్ అగ్ని, రెండవది శుద్ధి వంటిది అని దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాము. మూడవది హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే అక్కడ 2-3 మాటలు అక్కడ అభినయించి బయటికి తీయవచ్చు. చూడండి, దేవుని వాక్యము సజీవమై సజీవమై అని రాయబడ్డది. చూడండి, దేవుని వాక్యము సజీవమైనది. ఎస్, సజీవమైన వాక్కు నీకు కావాలా? పారంపర్యాచారాలు టెంపరీ, కొద్ది కాలమే ఉంటాయి ఆచారాలు, అవి నీకు కావాలా అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యము సజీవం కలది. ఇట్ వాంట్స్ టు మేక్ యు లివ్. నిన్ను బ్రతికించాలి అని ఇష్టపడుతుంది.